హాయ్ గైస్ ఇవాళ మేము మిర్చి బజ్జీ చేస్తున్నాము. రెగ్యులర్‌గా చేసేలా కాకుండా ఆనియన్ స్టఫ్ చేసి మిర్చి బజ్జీ చేస్తున్నాము. మేము ఒక దగ్గర తిన్నప్పుడు వాళ్ళు ఆనియన్స్ అండ్ చింతపండు స్టఫ్ చేసి మిర్చి బజ్జీ చేశారు. చాలా బాగుండే. సో, ఓన్లీ ఆనియన్ స్టఫ్ చేసి చేస్తే ఎలా ఉంటది అని చెప్పి మేము ట్రై చేస్తున్నామనమాట. సో, ఆనియన్స్ అయితే స్టఫ్ చేయడం అయిపోయింది. ఇప్పుడు దీనిలోకి పిండి కలిపిస్తున్నాం. శనగపిండి, బియ్యం పిండి గానీ, మైదా ఏం యాడ్ చేయట్లేదు. శనగపిండిలోనే కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కొద్దిగా గరం మసాలా అండ్ కొద్దిగా వాటర్ ఏసేసుకొని కొంచెం థిక్ కన్సిస్టెన్సీలో కలిపేసుకొని, ఆ తర్వాత మిర్చీలయితే డిప్ చేసేసుకొని, ఇంకా డీప్ ఫ్రై చేసేసుకోవడమే. సో, వేసేస్తున్నాము. సో, ఇలానైతే ఫస్ట్‌దేసేసాము అండ్ కొన్నయితే షేప్ ఔట్ అయితున్నాయి. కానీ షేప్ ఇంపార్టెంట్ కాదు గదా! టేస్ట్ మ్యాటర్స్ కాబట్టి, టేస్ట్ ఎలా ఉంది అనేది ఇంపార్టెంట్. సో, ఎలా ఉన్నాయి షేప్ పర్లేదు. టేస్ట్ బావుంటే చాలు. సో, మిర్చీలయితే అయిపోయాయి. టేస్ట్ అయితే అద్దిరిపోయింది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. థాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.